డీలిమిటేషన్తో ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోతే ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్తే అసలు విషయం ఏంటో తెలుస్తుందన్నారు. కేంద్రానికి దేశమంతా ఒక్కటే అన్నారు. ప్రస్తుత లోక్సభ నియోజకవర్గాల జనాభాలో భారీ వ్యత్యాసం ఉందని చెప్పారు. ఇలాంటి తప్పుల్ని సరిదిద్దడానికే డీలిమిటేషన్ ప్రాసెస్ తీసుకొచ్చామన్నారు. కేంద్రానికి నార్త్ ఈస్ట్ అనే తేడా లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ పార్లమెంటులో అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు సమాన హక్కులున్నాయని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ బిల్లుపై లోక్సభలో ప్రతిపక్షాలకు సమాధానమిచ్చారు అమిత్ షా. जब ये पांचों राज्यों की सीटों का हम आवंटन करते हैं तो 23.87 आएगा। तो पहले 23.76 था और अब थोड़ा सा बढ़कर 23.87 होगा। इसलिए मैं कह रहा हूं किसी का नुकसान नहीं। अगर इस बिल का विरोध करने का कारण 50% लिखित में चाहिए तो 1 घंटा सदन बंद कर दिए, मैं ऑफिशियल अमेंडमेंट लेकर आता हूं मान्यवर, मगर बिल पारित करने का वो वादा करते। డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు అమిత్ షా. ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల బలం 129 సీట్లుండగా 50% సీట్లు పెంచితే 195కి చేరుతుందని వివరించారు. ఈ లెక్కల ప్రకారం ఏ రాష్ట్రం కూడా ప్రాతినిధ్యాన్ని కోల్పోదని చెప్పారు అమిత్ షా. कर्नाटक, आंध्र प्रदेश, तेलंगाना, तमिलनाडु और केरला 5 राज्यों का उसकी 543 सीटों में अभी स्ट्रेंथ है 129। 543 के प्रतिशत निकालते हैं तो 23.76% होती है। अब 50% वृद्धि कर जब ये पांचों राज्यों की सीटों का हम आवंटन करते हैं तो 129 से बढ़कर 195 होती है और अब थोड़ा सा बढ़कर 23.87 होगा। इसलिए मैं कह रहा हूं किसी का नुकसान नहीं। మహిళా రిజర్వేషన్లను విపక్షాలు పరోక్షంగా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు హోంమంత్రి అమిత్ షా. ఉమెన్ రిజర్వేషన్ బిల్లును ఎవరూ నేరుగా వ్యతిరేకించినప్పటికీ రకరకాల కొర్రీలు పెడుతూ పరోక్షంగా అడ్డుకుంటున్నారని విమర్శించారు. పైకి ఈ బిల్లుకు మద్దతిస్తున్నట్లు కనిపిస్తున్నా ప్రతిపక్షాలు అనేక నిబంధనలు, అభ్యంతరాలు లేవనెత్తుతూ మహిళా సాధికారతకు ఆటంకం కలిగిస్తున్నాయని మండిపడ్డారు షా. तो इंडी अलायंस के सभी सदस्यों ने अगर, मगर, किंतु, परंतु इसका उपयोग कर स्पष्ट रूप से महिला आरक्षण का विरोध किया है कि ये जो विरोध है वो इम्प्लीमेंटेशन का नहीं है। ये विरोध केवल और केवल महिला आरक्षण का ही विरोध किया है। 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంతో పార్లమెంటు ఆవరణలో ఎన్డీఏ మహిళా ఎంపీలు ఆందోళన చేశారు.